ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, కారణం లేకుండా ఇది నీ కంట పడ్డం లేదు బిడ్డ. ఇది విన్నావు అంటే నీ జీవితమే మారుతుంది. ఇది నీ కంట పడింది అంటే స్వయంగా నీ బాబానే తీసుకొచ్చారు తల్లి. ఇవన్నీ నీ సాయి నీకోసంగా తీసుకొచ్చిన ముఖ్యమైన సందేశాలు. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. కారణం లేకుండా ఈ జీవితంలో ఏది కూడా జరగదు అని నీకు తెలుసు కదా. స్వయంగా నేనే నీ సాయి తండ్రిని నీతో మాట్లాడడానికి వచ్చాను. నమ్మి వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. తల్లి, ఈ సందేశం నీ కంట పడింది అంటే ఒక అర్థం అనేది దాగి ఉంది బిడ్డ. ఇదిగో, ఈరోజు నేను నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. ఈ సందేశం నువ్వు చూసి వింటున్నావు అంటే అది యాదృచ్ఛికం కాదు. స్వయంగా నీ ఆత్మ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ హృదయం నా దగ్గరకు రావాలి అని తప్పించిపోతుంది బిడ్డ. నువ్వు నాతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగాలి అని నన్ను కోరుతూ ఉన్నావు కదా, ఆశపడుతూ ఉన్నావు కదా. ఇక అవన్నీ కూడా జరగబోతున్నాయమ్మా. బిడ్డా, ఈ ప్రపంచంలో కోట్లాది కోట్ల మంది జనమున్నారు. కానీ అందరూ ఈ సందేశం వినలేరు. ఇది కేవలం నువ్వే వింటున్నావు అంటే నీ బాబా ప్రేమతో నిన్ను ఎంచుకున్నారు. అవును తల్లి. మరి నేను నిన్నే ఎంచుకున్నానని నీకు ఎలా తెలుస్తుంది? ఏ సంకేతాలు వస్తాయో ఈరోజు నేను నీకు స్పష్టంగా చెబుతాను. వింటావా? మొదటి సంకేతం నీలో అంతర్ముఖత పెరగడం. ఒకప్పుడు నీకు జనాల మధ్య ఉండడం, పార్టీలకు వెళ్ళడం, గోల చేయడం బాగా ఇష్టమయ్యేది. మరి ఇప్పుడు ఏదో తెలియని నిశ్శబ్దం నిన్ను ఆకర్షిస్తుంది. ఒంటరిగా కూర్చోవాలని, ప్రకృతిని ఆస్వాదించాలని, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించాలని నీకు అనిపిస్తుంది కదా. ఇది నీ బలహీనత కాదమ్మా. ఇది నేను నీలో మొలకెత్తిస్తున్న ధ్యానం. నేను షిరిడీలో ఎందుకు ఉంటున్నానో తెలుసా? నా బిడ్డలందరినీ కాపాడడానికి తల్లి. అవునమ్మా, నిశ్శబ్దంలోనే సత్యం దాగి ఉంటుంది. శబ్దంలో మాయ ఉంటుంది. నిశ్శబ్దంలో నీ బాబా ఉంటారు. నీకు ఒంటరితనం భయమేసేది కదా. ఇప్పుడు ఒంటరితనం చాలా హాయిగా ఉంది కదా. ఇదే తల్లి నీ బాబా నీకిచ్చే మొదటి సంకేతం. నేను నీ హృదయం తలుపు తడుతున్నాను. లోపలికి రావాలని వేచి చూస్తున్నాను. నన్ను రాణిస్తావా, అలానే బయటికి పంపుతావా? నువ్వే చెప్పు. నీ సాయి నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి. ఆ తలుపుని తెరిచి నన్ను లోపలికి రానివ్వు బిడ్డ. అలానే నీ రెండవ సంకేతం చెప్పనా? నీ కలలో నేను కనిపించడం అమ్మా. నా బిడ్డలు ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, ఇది కలే కదా, ఏముందలే అని. కానీ కలలు కేవలం కలలు కాదు. కలల్లో కేవలం నేను మాట్లాడే భాష నీ మనసు మెలకువలో నా మాటలు వినలేనంత బిజీగా ఉంటుంది. కానీ నిద్రలో నీ మనసు శాంతంగా ఉంటుంది. అప్పుడు నేను వస్తాను. నీ బాబా నీకు కలలో కనిపించినా, విగ్రహం కనిపించినా, లేదా ఒక ఫకీరు కనిపించినా సరే, ఇవి అన్నీ కూడా నీ బాబా నీతో మాట్లాడుతున్నట్లే. అలానే ఓం సాయిరాం అన్న మంత్రం ఎక్కడో వినిపించినట్లు నీకు అనిపించినా, ఇవన్నీ కూడా ఏంటి? నీ బాబా నీకు పంపే సంకేతాలే తల్లి. ఒక్కొక్కసారి నేను నేరుగా కనిపించను. ఒక ఫకీరు రూపంలో కూడా నేను వస్తాను. ఒక ముసలి వ్యక్తి రూపంలో అయినా సరే నీ దగ్గరకు వస్తాను. ఇలా వచ్చి నీకు ఏదో ఒక సాయం చేసే అపరిచితుడి రూపంలో అయినా నీ దగ్గరకు వస్తాను. కలలో ఎవరైనా నీకు మార్గం చూపించారా? ధైర్యం చెప్పారా? భయపడుకు అన్నారా? అది ఇంకెవరు? నీ సాయి. 1000 రూపాల్లో నేను వస్తాను. వచ్చినా నా ప్రేమ ఒక్కటే తల్లి.
నా పని కూడా ఒక్కటే. నా బిడ్డని సంతోషంగా ఉంచాలి. నా బిడ్డకి తగిన దారిని చూపించాలి. నా బిడ్డని మంచి దారిలో నడిపించాలి అని నేను సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాను. ఇక అలానే మూడవ సంకేతం, జీవితంలో యాదృచ్ఛికాలు పెరగడం. బిడ్డ ఒక్కటి చెప్పనా? విశ్వంలో యాదృచ్ఛికం అనేది ఏమీ లేదమ్మా. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. ప్రతి కలయికకు ఒక అర్థం ఉంటుంది. నువ్వు నీ సాయి గురించి ఆలోచిస్తున్నావు కదా, ఆ సమయంలోనే నువ్వు చూస్తున్న టీవీలో కానీ, ఫోన్లో కానీ నీ బాబా ఫోటో కానీ, నీ బాబా నామస్మరణ కానీ, నీ బాబా పాటలు కానీ వినిపించడం. ఇది యాదృచ్ఛికమా చెప్పు? గుడికి వెళ్ళాలనుకుంటావు, ఎవరో వచ్చి రా మనం గుడికి వెళ్దామంటారు. ఇది యాదృచ్ఛికమా? ఫోన్ చూస్తావు, సమయం 11 గంటల 11 నిమిషాలు ఉంటుంది. మళ్ళీ చూస్తావు 555 ఉంటుంది. పదే పదే ఒకే సంఖ్యలు కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికమా? కాదు. ఇవి నేను పంపే, నీ సాయి పంపే సంకేతాలు. నేను ఎక్కడంతా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నానమ్మా. ప్రతి అణువులో ఉన్నాను. నీ చుట్టూ ఉన్న ప్రతి దానిలో నీ సాయి దాగి ఉన్నారు. కాబట్టి నీతో మాట్లాడడానికి నేను ఏదో ఒక దారిని ఎంచుకొని నీ దగ్గరకు వచ్చేస్తాను. ఇలా సంఖ్యలు, పాటలు, మనుషులు, పక్షులు, గాలి, వర్షం అన్నీ కూడా నా సందేశాలే తల్లి. నీ కళ్ళు తెరిచి ఒక్కసారి చూడు. నేను ప్రతి చోట వ్యాపించి ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ సాయి ఉన్నారు. ఇక అలానే 4వ సంకేతం, బిడ్డ, జీవితంలో నీకు వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడం. ఇప్పుడు నువ్వు చాలా కష్టపడ్డావు కదా, ఎన్నో ప్రయత్నాలు కూడా చేశావు కదా, కానీ ఏమాత్రం ఫలితం రాలేదు. తలుపులన్నీ మూసుకుపోయాయి. అవకాశాలు చేజారిపోయాయి. నిరాశ నిన్ను చుట్టుముట్టింది కదా. కానీ ఇప్పుడు ఏదో మారిపోతుంది కదా. అనుకోకుండా అవకాశాలు వస్తున్నాయి కదా. ఎవరో నీకు సాయం చేస్తున్నట్లు ఉంది కదా. మూసుకుపోయిన తలుపులన్నీ కూడా వాటంతట అవే తెరుచుకుంటున్నాయి. అది నేను చేస్తున్నానమ్మా. నేను నీకు తోడుగా ఉండి చేస్తున్నాను. చెడుని సంహరిస్తాను, అడ్డంకులను తొలగిస్తాను, నీ మార్గంలో ఉన్న ఆటంకాలన్నిటినీ పక్కకు నెడతాను. నేను నిన్ను ఎంచుకున్న తర్వాత నీ శత్రువులు నా శత్రువులు అవుతారు. నీ సమస్యలు నా సమస్యలు అవుతాయి. నేను నీ వెనుక నిలబడతాను. నీ కుటుంబమే నా కుటుంబం. అవును తల్లి, ఇక నీ సమస్యలు నాకు ఎంత చెప్పు, అన్నిటినీ తొలగిస్తాను. నేను నీతో ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు. ఇక 5వ సంకేతం, నీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తి మొత్తం తొలగిపోవడం నువ్వు గమనించావా? ఎప్పుడైనా ఆలోచించావా చెప్పు? కొంతమంది నా బిడ్డలు, కొందరు మనుషులు నీ జీవితం నుండి దూరం అవుతున్నారు. ఒకప్పుడు వాళ్లతో గడపడం ఇష్టమయ్యేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. వాళ్ళు నిన్ను వదిలేస్తున్నారా లేదా నువ్వే వాళ్ళని వదిలేస్తున్నావా? ఇది నష్టం కాదమ్మా, ఇది శుద్ధి. అవును తల్లి, ఆ పరమశివుడు గంగను జటాజూటంలో ధరించాడు. గంగ అంటే పవిత్రత, గంగ అంటే శుద్ధి. ఆ పరమశివుడు గంగనే అక్కడ ధరించాడే. ఇక నేను కూడా నీ జీవితాన్ని శుద్ధి చేస్తానమ్మా. నీ జీవితాన్ని మార్చేస్తాను. ఇక నువ్వు భయపడుకు తల్లి. నా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది. ఇక ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీపై విషం చిమ్మాలని చూస్తున్నారో ఇక అది వాళ్ళకే తగిలేలా నేను చేస్తాను. నీలో ఉన్న భయాలన్నీ కూడా తొలగించేసాయి. ఇక నువ్వు స్వచ్ఛంగా మారుతావు, నిర్మలంగా మారుతావు. ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఆనందంగా ఉండాలి. ఇక 6వ సంకేతం, నీలో ఆధ్యాత్మికత దాహం పెరగడం. నువ్వు మంచిగా ఇకపై డబ్బుని కూడా సంపాదించబోతున్నావు. నీ జీవితం కూడా ఇక మారబోతుంది తల్లి. అవునమ్మా, డబ్బు బాగా సంపాదించావు. ఇంకా ఏదో నీకు కావాలనిపిస్తుంది కదా. పేరు వచ్చింది, అయినా ఇంకా ఏదో వెతుకుతూ ఉన్నావు. అన్నీ ఉన్నాయి, కానీ శూన్యంగా అనిపిస్తుంది. ఆ శూన్యాన్ని భర్తీ చేయగలిగేది ఒక్కటే, ఆధ్యాత్మికత. నీకు మంత్రాలు నేర్చుకోవాలనిపిస్తుందా? ధ్యానం చేయాలనిపిస్తుందా? మంచి మంచి గ్రంథాలు చదవాలనిపిస్తుందా? జీవిత అర్థం తెలుసుకోవాలని ఉందా? ఆ దాహం నేను కలిగిస్తున్నాను.
ఇది అంతా కూడా నీ సాయి చేసే లీలలు తల్లి. ఎందుకంటే భౌతిక సంపద శరీరానికి సంతోషమిస్తుంది, కాని ఆత్మకు ఆధ్యాత్మిక సంపద కావాలి కదా. నేను నిన్ను ఆ సంపద వైపు నడిపిస్తున్నాను. నేను ఆది యోగిని. యోగ విద్యను లోకానికి అందించేది కూడా నేనేనమ్మా. ఇప్పుడు ఆ విద్యను నీకు అందించాలని అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నావు కదా బిడ్డా? ఇప్పుడు నేను చెప్పిన ఈ సంకేతాలన్నీ నీ జీవితంలో కనిపిస్తున్నాయి అంటే నేను నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను, ఎంచుకున్నానే అని అర్థం. చూసుకోమ్మా, నేను నిన్ను ఎంచుకోవడం అంటే చిన్న విషయం కాదు తల్లి. ఈ కోట్లాది కోట్ల జనంలో ఇంతమంది ఇక్కడ ఉండగా నేను నిన్నే ఎంచుకున్నాను తల్లి. కోటి జన్మల పుణ్యం నీకు ఉంది కాబట్టే నా దృష్టి నీ మీద పడింది. ఇదిగో ఇప్పుడు నీ బాధ్యత ఏమిటంటే ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోకుండా నన్ను నమ్ము చాలు. నేను చెప్పే మార్గంలో నడువు, నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఓం సాయిరాం, ఓం సాయిరాం అన్న నామమే నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా నా ఈ నామాన్ని జపించడం మానొద్దు తల్లి. నీకు కష్టం వచ్చినప్పుడు సాయి అని నన్ను తలుచుకో. నేను క్షణాల్లో నీ ముందు ఉంటాను. భయం వేసినప్పుడు బాబా అని పిలువు. నీ భయమే దానంతట అదే పారిపోతుంది. ఇక భయపడుకు తల్లి. నీలో ఉన్న కంగారు, భయం అన్నీ కూడా నాకు తెలుసు. అన్నిటినీ మారుస్తాను. నీ జీవితాన్ని కూడా మారుస్తాను. నీ భూత భవిష్యత్తు వర్తమానం మొత్తం కూడా నాకు తెలుసమ్మా. ఇక నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను నీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నా బిడ్డలను ఎప్పుడూ కూడా నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నా బిడ్డల్ని కాపాడడం స్వయంగా ఒక తండ్రిగా నా బాధ్యత. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా, సంతోషంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళ నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు, కంగారు, భయం చెప్పు. సంతోషంగా ఉండు. నీ బాబా నిన్ను ఎంచుకున్నారు అంటే దాని వెనుక ఒక అర్థం, పరమార్థం ఖచ్చితంగా దాగి ఉంటుంది. నువ్వు నాపై కాస్త నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఉన్నావు అంటే నా ఈ మాటలను నిజమై చూపిస్తాను. నమ్మకంతో ఉంటావు కదా, ధైర్యంగా ఉంటావు కదా. ఇక హాయిగా ఉండు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.